బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 11 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 4 జిల్లాల్లో కలిపి మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్నికల్లో విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు ఇవాళే చేపట్టనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు వరంగల్ నుంచి. స్వామి, చెప్పండి, అక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది? ప్రస్తుతం పరిస్థితులు ఏంటి స్వామి? వెనెల ఇప్పటికైతే భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ సింగరేణి గనుల్లో కూడా ఇప్పటికీ అంటే 7వ గుర్తింపు సంఘం అయితే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మందకోడిగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 5,421 మంది కూడా సింగరేణి కార్మికులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే భారీ బందోబస్తు నడుమ మొత్తానికి 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 100 మంది సిబ్బందితో కూడా ఆ 9 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నడుమ కూడా పోలింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సింగరేణి భూపాలపల్లి ఏరియాలో కూడా ఓపెన్ కాస్ట్ 2 మన భూగర్భ గనులు అయితే 4 మొత్తానికైతే కార్మిక సంఘాలు అయితే పనిచేస్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే 5,000 పైచీలకు మాత్రం ఇప్పటికీ తమ ఓటు హక్కును వినియోగించుకొని కూడా అంటే గుర్తింపు సంఘం ఉన్న బీకేఎంఎస్ ఒక కార్మిక సంఘం కావచ్చు, ఐఎన్టీసీ ఒక కార్మిక సంఘం కావచ్చు, టిఎన్ఈసి అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఒక ఐఎన్టీయూసీ కూడా గుర్తింపు సంఘం మొత్తానికైతే బిఎంఎస్ కార్మిక సంఘాలతో మొత్తానికైతే 4 కార్మిక సంఘాలు అయితే ఇవాళ ఎన్నికల బరిలో నిలిచేయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రము హోరాహోరీగా కూడా కార్మిక గుర్తింపు సంఘం గల ఆ కార్మిక సంఘాలు అయితే సింగరేణి కార్మిక సంఘాలు అయితే ఎక్కువ పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏఐటీసీ కూడా ఐఎన్టీసీకి మద్దతుతో కూడా ఐఎన్టీసీ కూడా ముందడుగు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే హోరాహోరీగా ఆ జోరులో కూడా కార్మిక సంఘ ఎన్నికలు సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు అయితే జరుగుతున్న నేపథ్యం అయితే భూపాలపల్లి జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉదయం ఇప్పుడు 7:30 అంటే 7 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం అంటే ఈ 11 గంటల వరకు కూడా మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసి కూడా జయ అపజయాలు కూడా పోలింగ్ ఫలితాలు అయితే వెలువడనున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కేంద్రాల వద్ద కూడా అంటే కార్మిక సంఘం మీటింగ్ హాల్లో కూడా పోలింగ్ ఫలితాలు అయితే విడుదల కానున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మందకోడిగా కూడా ఇప్పటికీ పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ భారీ బందోబస్తు నడుమ కూడా పోలీసులు అయితే పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాస్ట్ సింగరేణి కార్మికులు అయితే గుర్తింపు ఉన్న సంఘాలు గుర్తింపు ఎన్టీసీకే ఎక్కువ శాతం కూడా ప్రభుత్వ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీసీకే మొగ్గు చూపే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతం అనుకుని ఉన్న అటు మహారాష్ట్ర అనుకున్న భూపాలపల్లి జిల్లా కూడా మావోయిస్టులు ప్రబల్య ప్రాంతం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ
వాళ్ళ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలైతే సజావుగా జరిగేందుకు కూడా పోలీసు శాఖ మాత్రం కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 84 మంది నియామక అధికారులు అయితే ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. రిటర్నింగ్ అధికారులతో పాటు 100 మంది పోలీస్ సిబ్బందితో కూడా భారీ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రక్రియ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు వెన్నెల. అయితే ప్రధానంగా స్వామి ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఏదైతే టీబీజేకేఎస్ ఈసారి ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈసారి అయితే మావోయిస్టు అనుబంధ సంస్థ సీకాసా అంటే సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు గల ఎన్నికల సంఘం అయితే అది మావోయిస్టు అంటే నిషేధ సంఘంగా గుర్తింపబడింది. ప్రస్తుతానికైతే అలాంటి ప్రభావం అయితే ఇక్కడ ఏం అంటే ప్రభావం పడకుండా కూడా ఉంటున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్టీసీ ఎన్నికల గుర్తింపు సంఘానికి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే 4 గుర్తింపు సంఘం కార్మిక సంఘాలు అయితే ఇవాళ ఎన్నికల బరిలో నిలిచాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏఐటీసీ బలమైన సంఘం అయితే ఇవాళ ఐఎన్టీసీకి మద్దతిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ఏఐటీసీ రాజకుమార్ కూడా ఇవాళ కార్మిక సంఘాలను బలమైన సంఘంగా గుర్తింపు ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా సజావుగా జరిగేందుకు కూడా పోలీసు కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు వెన్నెల. సుమారు ఏ సమయానికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అలాగే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఎన్నికలు పోలింగ్ జరగనుంది స్వామి? వెన్నెల ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ ముగిసనున్నాయి. ఆ తర్వాత 7 గంటల నుంచి మొదలుకుంటే అర్ధరాత్రి 11 గంటల వరకు కూడా ఇవాళ మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ అంటే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే సుమారు 7 గంటల నుంచి 11 గంటల వరకు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తర్వాత కూడా ఫలితాలు అయితే ఆ తర్వాత వెలువడిన నేపథ్యం అయితే కనపడుతుంది. కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కార్మిక సంఘం అంటే మీటింగ్ హాల్లో కూడా ఇదంతా ప్రక్రియ కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆయా కౌంటర్లో మాత్రం అంటే పోలీసు భారీ బందోబస్తు నడుమ కూడా రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఇవాళ లెక్కింపు మాత్రం అయితే సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయితే కౌంటింగ్ ప్రక్రియగా కూడా ముగిదిందని చెప్పుకోవచ్చు వెన్నెల. ఎన్ని కౌంటింగ్ టేబుల్లను లెక్కించనున్నారు? అయితే సుమారు ఎన్ని కౌంటింగ్ టేబుల్ను రెడీ చేశారు స్వామి? ఇప్పటికీ ప్రస్తుతానికైతే భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ లో కూడా భూగర్భ జిల్లాల భూగర్భ గనులు అయితే 4 ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ అయితే 2 గనులు ఉన్నాయి. ఈ పరిధిలో పనిచేస్తున్న 5421 మంది సింగరేణి కార్మికులు అయితే పనిచేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉన్నాయి. వీళ్ళంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి కోసం మొత్తం 9 పోలింగ్ కౌంటర్లు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే 9 కేంద్రాల నుంచి కూడా 11 గంటల వరకు అంటే ముగిస్తే 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగించనున్నది. తర్వాత కూడా రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు కూడా మీటింగ్ హాల్ కు కూడా 9 కేంద్రాల నుంచి కూడా ఆ బూత్ లో ఉన్న మొత్తానికైతే బాక్సులను బ్యాలెట్ బాక్సులను కూడా తీసుకువెళ్లి కూడా అక్కడ కౌంటింగ్ కూడా మీటింగ్ హాల్లో ప్రారంభం కానున్నాయి. మొత్తానికి 7 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఓటింగ్ అంటే గుర్తింపు అంటే సంఘాల ఎన్నికల జరిగిన ఓటర్లను కూడా లెక్కించే పరిశీలనలో కూడా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే 7 గంటల నుంచి 11 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలై 11 గంటల వరకు కూడా పూర్తి అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా విజయాలు ఎవరికైతే ఫలితాలు వెలువడుతున్నాయో కూడా వెల్లడించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కౌంటర్లు అయితే 9 కౌంటర్లు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఒక భూపాలపల్లి సింగరేణి కార్మిక సంఘాలకైతే ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు వెన్నెల. ప్రధానంగా ఏ సంఘాల మధ్య ఎక్కువగా పోటీ నెలకొంది స్వామి? అయితే హోరాహోరీ పోటీ ఏ సంఘాల మధ్య ఉండే అవకాశం ఎక్కువగా ఉంది? ప్రధానంగా చూసుకున్న సిపిఐ సంఘంగా ఉన్న అనుబంధ సంఘం అయితే ఏఐటీసీ ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీసీ, తర్వాత ఐఎన్టీసీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సంఘం అయితే ఉంది, గుర్తింపు సంఘము. ఆ తర్వాత టిఎంఎస్ కూడా ఇక్కడ తెలంగాణ మొత్తానికి మర్దూరు అంటే కార్మిక సంఘం అయితే పనిచేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వీటి మధ్య కూడా పోటీ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఐఎన్టీసీ కూడా పార్టీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన నేపథ్యం అయితే రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఐఎన్టీసీకి ఏఐటీసీ
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 11 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మంచిర్యాల నుంచి మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. నరేష్ కుమార్, చెప్పండి, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది? అక్కడ పోలింగ్ ప్రక్రియ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి నరేష్ కుమార్? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 11 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పోలింగ్ జరుగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది? పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా చేశారు? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? వెన్నెల, ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఈరోజు ఫిక్స్ అయిన హైకోర్టు తీర్పుతోటి ఈరోజు జరుగుతున్నటువంటి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ఏదైతే ఉందో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఓటింగ్ లో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓటర్లు 2331 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. ఇల్లందులో 613 మంది కార్మికులు తమ ఓటును వినియోగించుకున్నారు. మణుగూరులో 2452 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ యొక్క ఎన్నికలలో 13 సంఘాలు, కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా 144 సెక్షన్ పెట్టి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం అంటే చలికాలం కావడంతో చలి తీవ్రతతోటి ఉన్నటువంటి నేపథ్యంలో మందకొడిగా ఇప్పుడే ప్రారంభమైనటువంటి ఓటింగ్ కొనసాగుతోంది. ఈ యొక్క కార్మిక సంఘాలు ఎన్నికల్లో 3 సంఘాల మధ్య మాత్రమే పోటీ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. వెన్నెల, గతంలో చూసుకుంటే 2 సార్లు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన సంఘమే కార్మిక సంఘం గెలుపొందడం జరిగింది. మరి ఈసారి ఎక్కువగా ఏ కార్మిక సంఘం ప్రభావం చూపించే అవకాశం ఉంది శ్రీనివాస్? అంటే బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ యొక్క అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలకు ఏదైతే ఉందో 250 గజాలు ఇంటి స్థలం కావచ్చు, వడ్డీ లేని 20 లక్షల రూపాయల రుణం కావచ్చు, ఈ యొక్క ప్రభావం ఎక్కువగా చూపించి ఈ యొక్క ఐఎన్టీయూసీకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ ఎన్ని కౌంటింగ్ టేబుల్లోనూ రెడీ చేశారు? అయితే సుమారు ఎన్ని రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు శ్రీనివాస్? అంటే కొత్తగూడెంలోనే, అలాగే ఇల్లందులోనే, అలాగే మణుగూరు ప్రాంతంలోనే ఓట్లను లెక్కించేందుకు అధికారులు అయితే సమాయత్తమయ్యారు. ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లోనే పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసి సాయంత్రం 7 గంటల నుంచి తమ ఓట్లను లెక్కించి ఈ రోజు రాత్రికే ఈ యొక్క గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నటువంటి యూనియన్లను వెలువడించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే ఏఐటీసీ అలాగే ఐఎన్టీయూసీ ఈ 2 యూనియన్ల మధ్యనే ఈ యొక్క ఎక్కువగా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ గెలుపొందే అవకాశాలు మాత్రం
ఐఎన్టీసీకే ఎక్కువగా కనబడుతున్నట్టుగా పరిస్థితి ఉన్నది వెన్నెల. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పోలింగ్ కేంద్రాల వద్దే కానీ లేకపోతే ఇటు కార్మిక సంఘాలు కానీ ఏ పార్టీకి ఎక్కువగా మద్దతు తెలుపుతున్నాయి మనం ఏ సంఘానికి ఎక్కువగా మద్దతు తెలుపుతున్నాయి, అలాగే మీరు అన్నట్టు ఐఎన్టీయూసీఏ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శ్రీనివాస్? తప్పకుండా వెన్నెల, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఈ యొక్క అభిమానం కావచ్చు, తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, గతంలో ఎన్నికల్లో 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీసీఏ గెలుపొందేటువంటి అవకాశం ఉందని కూడా కార్మిక వర్గాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెన్నెల. అయితే ప్రధానంగా అక్కడ భద్రాద్రిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు శ్రీనివాస్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అవి మొత్తము కొత్తగూడెంలో 5, ఇల్లందులో 1, అలాగే మణుగూరులో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 11 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మంచిర్యాల నుంచి మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. నరేష్ కుమార్, చెప్పండి, మంచిర్యాలలో పోలింగ్ ఎలా కొనసాగుతుంది, అలాగే అక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నరేష్ కుమార్? ఎన్నికల పోరు మొదలైంది. దీనికి సంబంధించి 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి ఈ ఎన్నికల్లో మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4 జిల్లాల్లో కలిపి మొత్తం 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఓట్ల లెక్కింపు ఇవాళే చేపట్టనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మంచిర్యాల నుంచి మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరేష్ కుమార్, చెప్పండి, ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో పోలింగ్ ఎలా కొనసాగుతుంది, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా చేశారు?
పెద్ద పెద్ద ఇక ఓట్ల లెక్కింపు ఇవాళే చేపట్టనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్లను తరలించనున్నారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు. పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మంచిర్యాల నుంచి నరేష్ కుమార్. నరేష్ కుమార్, చెప్పండి, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? అలాగే ప్రధానంగా అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది? తాజా అప్డేట్స్ ఏంటి నరేష్ కుమార్? థ్యాంక్ యూ వెన్నెల. ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీరాంపూర్, మందమర్రి, ఇటు మా బెల్లంపల్లి ఏరియాలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతుంది. సుమారు 14,985 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి మా శ్రీరాంపూర్ ఏరియాలో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మందమర్రి ఏరియాలో 11 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి ఏరియాలో 5 పోలింగ్ కేంద్రాలు ఆయా కనపడుతున్న పోలింగ్ కేంద్రాలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం 7 గంటలకు ప్రారంభమైన ప్రశాంత వాతావరణం ఎలాంటి పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి 9,124 మంది కార్మికులకు సంబంధించి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.